From today, we are going to start SQL. Full form of SQL is Structured Query Language. SQL full form వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనమాట. ఎందుకు SQL ని స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటారు, ఎందుకు ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనే పేరు వచ్చిందంటే SQL లో మనం స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేస్తాము. డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తాం అనమాట. SQL డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తాము. ఓకే, అసలు డేటా అంటే ఏంటి, ఈ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో స్టోర్ చేయడం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. అసలు డేటా అంటే ఏంటి, వాట్ ఈస్ డేటా, దీన్ని స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో మనం ఎందుకు స్టోర్ చేస్తున్నాం, ఈ విషయాలు మనం ఫస్ట్ తెలుసుకోవాలి. డేటా అంటే ఏంటంటే మనం గ్యాదర్ చేసిన ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని డేటా అని అంటాం అనమాట. ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గ్యాదర్ టు స్టోర్ ఈస్ కాల్డ్ as డేటా. అసలు మనము ఈ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ లో అసలు ఏం జరిగింది, మనం ఒక ప్రోడక్ట్ ని సెల్ చేసామంటే అసలు ఎవరికి సెల్ చేసాము, ఎంత ప్రైస్ కి సెల్ చేసాము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకుంటే ఫ్యూచర్ లో దాని గురించి మనకు క్లారిటీగా ఐడియా ఉంటుంది. అసలు మనకు ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా స్టోర్ చేయకపోతే దాని గురించి మనం ఎప్పటికీ కన్ఫామ్ గా మనకి ఒక క్లియర్ క్లారిటీ తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ స్కై బ్యాగ్స్ అనే కంపెనీ ఐడియా ఉంటుంది మీకు. ఈ కంపెనీ వచ్చేసి లగేజ్ క్యారియర్స్ అండ్ బ్యాగ్స్ సెల్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వెళ్ళేసి ఒక బ్యాగ్ పర్చేజ్ చేశాడు. ఆ తర్వాత 1 year లోపు అతని బ్యాగ్ సమ్ డ్యామేజ్ అయింది. అతను వారంటీ క్లెయిమ్ చేసుకోవాలి. వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళాడు. నా బ్యాగ్ ఇలా డ్యామేజ్ అయిపోయింది, ఈ బ్యాగ్కి వారంటీ ఉంది, ఆ, ఈ బ్యాగ్ని బాగన్నా చేయండి లేకపోతే రీప్లేస్ అన్నా చేయండి అని చెప్పేసి అడిగాడు అనమాట. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ 1 year లోపు పర్చేజ్ చేసింది లేకపోతే ఈ ప్రైస్ లో పర్చేజ్ చేసింది అని ఆ కంపెనీ వాడు ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు స్కై బ్యాగ్స్ అనే కంపెనీ వాళ్ళు ఈ ప్రోడక్ట్ లాస్ట్ 1 year లోపు మాత్రమే పర్చేజ్ చేసింది అని ఎలా ఐడెంటిఫై చేయాలి వాళ్ళు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయకపోతే? ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ, ఏమైనా పాసిబిలిటీ ఉందా ఐడెంటిఫై చేసేదానికి? వారంటీ కార్డు ఇష్యూ చేస్తారు కదా ఆ టైంలో, డేట్ టైం వారంటీ మెన్షన్ కార్డ్ చేస్తారు. అనేది ఓన్లీ కస్టమర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ దగ్గర ఇప్పుడు నేను కొని 2 years అయింది, వారంటీ కార్డుని నేను కొంచెం మ్యానిపులేట్ చేసుకొని ఇయర్ వాల్యూనో ఏదో చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాను. ఓకే, వీళ్ళ దగ్గర బిల్లింగ్ ఉంటుంది, బిల్లింగ్ డీటెయిల్స్ యా, ఆ బిల్లింగ్ ని వాళ్ళు ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా. ఆ స్టోరేజ్ చేసేదానికి సమ్ స్టోరేజ్ కంటైనర్ కావాలి. ఈ డేటాని ఏదో ఒక విధంగా స్టోర్ చేసుకోవచ్చు. డేటా స్టోర్ చేయడానికి చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. అది మాన్యువల్ నోట్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే డేటాబేస్ అయి ఉండొచ్చు, ఎక్సెల్ షీట్ అయి ఉండొచ్చు. అదంతా తర్వాత ప్రాసెస్. మనం డేటాని ఎక్కడ స్టోర్ చేయాలన్నది నెక్స్ట్ ప్రాసెస్. ఫస్ట్ మనం డేటాని అయితే ఏదో ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. డేటా స్టోర్ అయి ఉండకపోతే అది కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. మనం ఏ డేటానైనా స్టోర్ చేసుకుంటాం. ఎందుకు స్టోర్ చేసుకుంటాం అంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పర్సన్ ఒక బ్యాగ్ కొన్నాడు అని చెప్పాను కదా, వాళ్ళు అలాగే ఆ ఇయర్ చాలా బ్యాగ్స్ సెల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 3
కలర్స్ లో బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అనుకున్నాం. రెడ్ కలర్, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్. ఈ 3 కలర్స్ లో 35 బ్యాగ్స్ ఈచ్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. రెడ్ కలర్ వచ్చేసి 100% సెల్ అయిపోయాయి. ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్స్ సెల్ అయిపోయాయి. బ్లూ కలర్ కూడా 100% సెల్ అయ్యాయి. పింక్ కలర్ వచ్చేసి ఓన్లీ 30% సెల్ అయ్యాయి. ఈ ఇయర్ మార్కెట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్ లో రెడ్ కలర్ బ్యాగ్స్ 100% సెల్ అయ్యాయి, బ్లూ కలర్ 100% సెల్ అయ్యాయి, పింక్ కలర్ ఓన్లీ 30% సెల్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఈచ్ కలర్ బ్యాగ్ సేమ్ 35 క్వాంటిటీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? ఇప్పుడు రెడ్ 35 మ్యానుఫ్యాక్చర్ చేశారు, బ్లూ కూడా ఒక 35 మ్యానుఫ్యాక్చర్ చేశారు. సిమిలర్ గా పింక్ కలర్ బ్యాగ్స్ కూడా ఒక 35 మ్యానుఫ్యాక్చర్ చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు సేమ్ క్వాంటిటీ చేస్తారా మ్యానుఫ్యాక్చరింగ్? ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. ఇవి 35 అవుట్ ఆఫ్ 35 సోల్డ్ అయ్యాయి, ఇవి 35 అవుట్ ఆఫ్ 35 సోల్డ్ అయ్యాయి, ఇవి ఓన్లీ 30%, అంటే ఓన్లీ ఒక 10 సెల్ అయ్యాయి, రిమైనింగ్ సెల్ అవ్వలేదు. అంటే ఇక్కడ ఇంకా 25 ప్రొడక్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా సెల్ అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీని ఒక 15% 20% ఇంక్రీజ్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఈ 35ని 50గా పెంచాలనుకున్నారు, ఈచ్ కలర్ ప్రోడక్ట్ని 50గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. రెడ్ కలర్ ప్రోడక్ట్ ఏం చేస్తారంటే 50గా ఇంక్రీజ్ చేస్తారు. బ్లూ కలర్ ప్రోడక్ట్ 50గా ఇంక్రీజ్ చేస్తారు. ఈ పింక్ కలర్ ప్రోడక్ట్ ఏం ఇంక్రీజ్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ ఒక 25 ప్రొడక్ట్స్ సెల్ అవ్వకుండా ఉన్నాయి. ఆ 25ని ఒకవేళ వాళ్ళ సేల్స్ అయిన దాంట్లో ఇంకో 15% ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నా కూడా, లేకపోతే ఒక 50% ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నా, ఈ 10 వాళ్ళకి సోల్డ్ అయిన ప్రొడక్ట్స్, దీన్ని ఇంకో 50% ఇంక్రీజ్ చేసినా కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సినవి 15 ప్రొడక్ట్స్. కానీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ 25 ప్రొడక్ట్స్ ఎక్సెస్గా ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారంటే, ఇక్కడ ఎక్కడో దగ్గర వాళ్ళు స్టోర్ చేసుకున్న డేటాని అనాలిసిస్ చేసి, డేటా అనాలిసిస్ ద్వారా వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటారు అనమాట. వాళ్ళ బిజినెస్ బెటర్గా ఉండేలాగా చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం ఏమర్థం చేసుకున్నామంటే, ఏదైనా ఎక్కడైనా మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ని డేటా అంటారు. ఇప్పుడు డేటాని ఎస్క్యూఎల్లోనే ఎందుకు స్టోర్ చేసుకోవాలి అనే దాని గురించి అర్థం చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏదైనా ఒక బ్యాంక్ ఉందనుకోండి, రోజు కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళు స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ప్రీవియస్లీ ఒక 30 ఇయర్స్ ముందైతే బ్యాంక్లో మొత్తం ఏ వర్క్ జరిగినా కూడా మ్యాక్సిమం మాన్యువల్ డాక్యుమెంటేషన్ ఉండేది. ఏం వర్క్, ఏ ట్రాన్సాక్షన్ అయినా, క్రెడిట్ అయినా డెబిట్ అయినా, ఏం జరిగినా కూడా అది మాన్యువల్గానే వాళ్ళు పాస్బుక్లో ఒక పెన్ తీసుకొని రాసేవాళ్ళు, ఒక 100 రూపీస్ క్రెడిట్ చేశారని, తర్వాత టోటల్ బ్యాలెన్స్ ఇంత ఉంది అని చెప్పేసి మాన్యువల్గానే ప్రాసెస్ మొత్తం జరిగేదన్నమాట. ఈ మాన్యువల్గా జరగడం వల్ల 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే డేటా గ్యాదరింగ్ ప్రాసెస్.
ఒకవేళ నేను ఒక 5 months ముందు నా అకౌంట్లో నుంచి ఇంకో పర్సన్ అకౌంట్లోకి ఒక 5,000 ట్రాన్స్ఫర్ చేశాను. ఎప్పుడు చేశాను ఇది? ఒక 5 months ముందు చేశాను అనమాట. 5 months ముందు ట్రాన్స్ఫర్ చేశాను, కానీ అవతల పర్సన్ అకౌంట్లోకి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. డ్యూ టు సమ్ ఇష్యూస్ ఆ అవతల పర్సన్ అకౌంట్లో అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళేసి నేను ఇలా ట్రాన్స్ఫర్ చేశాను, క్రెడిట్ చేశాను అవతల పర్సన్ అకౌంట్లోకి, కానీ అతని అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అవ్వలేదని చెప్పేసి ఒక కంప్లైంట్ రైజ్ చేస్తాం. వాళ్ళు ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికే 1 week అలా టైం తీసుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే అంతా మాన్యువల్ ప్రాసెస్, మొత్తం మాన్యువల్ డాక్యుమెంటేషన్, నోట్స్లో, పెద్ద పెద్ద రికార్డ్స్లో, పెద్ద పెద్ద బుక్స్లో మొత్తం డేటా మొత్తం రాసి పెట్టేవాళ్ళం అనమాట. ట్రాన్సాక్షన్ ఈ పర్టికులర్ డేట్లో ఈ పర్సన్ ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు, ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి ఈ పర్టికులర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు అనేది మొత్తం మాన్యువల్ నోట్స్లో రాసుకునేవాళ్ళు. ఈ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తూ, అంటే కొన్ని సాఫ్ట్వేర్స్, కొంచెం కంప్యూటర్ యూటిలైజేషన్ ఇవన్నీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఏం చేశారంటే డేటాని ఎక్సెల్లో స్టోర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ మాన్యువల్ రికార్డ్స్ నుంచి. ఈ మాన్యువల్ రికార్డ్స్లో పర్ డే, అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం పర్ డే ఇండియాలో 10,000 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి. ఒక రోజుకి 10,000 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఓ 30 years బిఫోర్. ఆ 10,000 ట్రాన్సాక్షన్స్ని ఎక్సెల్ షీట్లో స్టోర్ చేసేవాళ్ళు. ఈ ఎక్సెల్ షీట్లోకి వచ్చేలోపు డేటా ఏమైందంటే, వాళ్ళు ఇంతకు ముందు నార్మల్గా మాన్యువల్గా స్టోర్ చేసేటప్పుడు, మాన్యువల్గా మనం రాయడం అంటే మనకు నచ్చినట్టు ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్కలాగా రాసేస్తారనమాట. నాకు నచ్చినట్టు నేను రాస్తాను, ఈ పర్సన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు, ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు అని రాస్తాను. ఫస్ట్ నేను ఏం రాస్తాను అంటే అకౌంట్ ఐడి, నేము, ట్రాన్స్ఫరింగ్ అకౌంట్, రిసీవింగ్ అకౌంట్ అని సమ్ డీటెయిల్స్. కొన్ని డీటెయిల్స్ ఆ పర్సన్కి సంబంధించినవి మాన్యువల్గా ఇవన్నీ నేను ఒక నోట్స్లోనో లేకపోతే ఏదైనా డాక్యుమెంట్లోనో లాగ్ బుక్లోనో ఇవన్నీ రాసేసి పెట్టున్నా. ఒక్కొక్క బ్రాంచ్కి వెళ్తే ఒక్కొక్క ఫార్మాట్లో ఉండేదన్నమాట ఈ లాగ్ బుక్స్ ప్రీవియస్గా 30 years బిఫోర్. దాన్ని ఎక్సెల్కి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒక సిస్టమేటిక్ ఫార్మాట్లోకి తీసుకొచ్చారు. అంటే ఒక టేబుల్ ఫార్మాట్లోకి ఫస్ట్ అకౌంట్ ఐడి ఎంటర్ చేయాలి, తర్వాత ఈ పర్టికులర్ కాలం, ఈ పర్టికులర్ కాలం, ఈ డేటాను అంతా ఇట్లా ఎంటర్ చేయాలని చెప్పేసి ఎక్సెల్ షీట్లో డేటాని ఎంటర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి జస్ట్ చూపిస్తాను డేటాని. అందరికి నాకు తెలిసి ఎక్సెల్ షీట్ చూసే ఉంటారు, ఎక్సెల్ షీట్ మీద ఐడియా ఉంటుంది. ఇలా ఎక్సెల్ షీట్లో లేటెస్ట్ కన్సిడర్ వాళ్ళు డేటాని ఎంటర్ చేసేవాళ్ళు. ఈ ఎక్సెల్ షీట్లో కంప్లీట్ డేటాని ఏ ఏ అకౌంట్ ఐడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది,
ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి ఏంటి, ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత, ట్రాన్సాక్షన్ టైము, ఇంకా కావాలనుకుంటే ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారని కావాలంటే రిసీవర్ అకౌంట్ అనో, ఇలా కొంచెం డేటాను మొత్తం స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట. ఈ పర్టికులర్ ఎక్సెల్ వచ్చిన తర్వాత ఏమైందంటే డేటా మొత్తం అన్ని బ్యాంకుల్లో అన్ని బ్రాంచెస్లో ఒకే ఫార్మాట్లో స్టోర్ చేయాలి అని చెప్పేసి కొన్ని గైడెన్స్ తీసుకొని వచ్చి మొత్తం డేటాను మొత్తం కొంచెం క్లీన్గా డాక్యుమెంటెడ్ ఫార్మాట్ కంటే ఈ ఎక్సెల్ ఫార్మాట్లో కొంచెం బెటర్గా క్లీన్గా ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేలాగా డేటా ఫామ్ అయిందనమాట. ఇంకో ఇంప్రూవ్మెంట్ ఏమొచ్చిందంటే ఎక్సెల్ లోకి వచ్చిన తర్వాత ఎస్క్యూఎల్ నార్మల్ మాన్యువల్ ఫార్మాట్ నుంచి ఎక్సెల్కి వచ్చిన తర్వాత ఇంకో ఇంప్రూవ్మెంట్ ఏమొచ్చిందంటే డేటా సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఒక 5,000 ట్రాన్స్ఫర్ చేశాడు అనుకోండి అకౌంట్లోకి. ఇవి మాన్యువల్ ఎంట్రీస్ కాబట్టి అతని అమౌంట్ని 500గా కూడా మార్చే ఛాన్స్ ఉంది. ఏమైనా చీటింగ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మాన్యువల్ ఎంట్రీ, కంప్లీట్ డేటా మాన్యువల్గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. కానీ ఎక్సెల్కి వచ్చిన తర్వాత కొంతవరకు ఆటోమేట్ అయ్యి డేటా అనేది కొంచెం స్ట్రీమ్లైన్ అయ్యి డేటా సెక్యూరిటీ వచ్చింది. ప్లస్ అంతా డేటాని నీట్గా స్టోర్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఈ ఎక్సెల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వాళ్ళకి ఇష్యూస్ ఏం రేజ్ అయ్యాయంటే లాస్ట్ 10 ఇయర్స్, లాస్ట్ 15 ఇయర్స్లో యూజర్స్ ఎక్కువైపోయారు బ్యాంకింగ్కి. ఓ 30 ఇయర్స్ ముందు ఒక్కో బ్రాంచ్కి ఒక 100 అకౌంట్స్, 50 అకౌంట్స్ ఉంటే లాస్ట్ 10 ఇయర్స్లో, లాస్ట్ 15 ఇయర్స్లో ఒక్కో బ్యాంక్ బ్రాంచ్కి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కస్టమర్స్గా వచ్చారనమాట. అప్పుడు ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయ్యాయి. అంతమంది యూజర్స్ పెరిగారు కాబట్టి ట్రాన్సాక్షన్స్ కూడా డైలీ పెరిగాయి. ఒక్క ఎక్సెల్ షీట్లో ఓన్లీ మనం 10 ల్యాక్ రికార్డ్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. మ్యాక్సిమం ఒక్క ఎక్సెల్ షీట్లో 10 ల్యాక్ రికార్డ్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఇప్పుడు ఏం ప్రాబ్లం అయింది, డైలీనే 20 ల్యాక్ ట్రాన్సాక్షన్స్ అవ్వడం మొదలయ్యాయి అనుకోండి. పర్ డే 20 ల్యాక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఒక బ్రాంచ్లో. ఒక్క రోజుకి 2-3 ఎక్సెల్ షీట్స్ వాడాల్సి వచ్చేది. ఒక 1 ఇయర్కి దాదాపు 700 to 800 ఎక్సెల్ షీట్స్ అయిపోతుంటే ఒక 5 ఇయర్స్ ముందు జరిగిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కనుక్కోవాలంటే చాలా కష్టమైపోయేది అనమాట ఎక్సెల్లో కూడా. అప్పుడు ఇంట్రడ్యూస్ అయిన సిస్టమ్ ఏంటంటే ఐఎంఎస్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. ఇది ఫస్ట్ ఫామ్ అయిన డేటాబేస్ అనమాట. ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఐబిఎం అనే కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఒక డేటాబేస్లో మనం డేటా స్టోర్ చేయొచ్చు, ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని మన సొసైటీలోకి తీసుకొచ్చింది ఐబిఎం అనే కంపెనీ అనమాట. ఈ కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ని కొనుక్కున్నారు. ఆ సాఫ్ట్వేర్ నుంచి డిరైవ్ అవుతూ దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చింది ఎస్క్యూఎల్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది సెమీ స్ట్రక్చర్డ్ డేటాబేస్, నాట్ కంప్లీట్లీ స్ట్రక్చర్డ్ డేటాబేస్, ఇట్ ఈస్ ఏ సెమీ స్ట్రక్చర్డ్. దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చిన లాంగ్వేజే ఎస్క్యూఎల్. ఈ ఎస్క్యూఎల్ వచ్చేసి స్ట్రక్చర్డ్ డేటా, కంప్లీట్లీ డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. అందుకే దీన్ని స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటారు.
ఇక్కడ ఎక్సెల్లో వచ్చిన ఇష్యూ ఏంటి మనకి? ఎక్సెల్లోకి వచ్చేలోపు ఇష్యూ వచ్చేసి డేటా స్టోరింగ్ కెపాసిటీ. డేటా సెక్యూరిటీని కొంచెం ఇంప్రూవ్ చేశారు. డేటా మొత్తం క్లియర్లీ అండర్స్టాండబుల్గా ఉంది. డేటాను మొత్తం టేబులర్ ఫార్మాట్లోనే ఒక టేబుల్ లాగానే స్టోర్ చేశారు. కానీ ఇష్యూ వచ్చేసి స్టోరింగ్ కెపాసిటీ. ఎందుకంటే ఎక్సెల్లో పర్ డే మనము ఓన్లీ 10 lakh రికార్డ్సే స్టోర్ చేయగలం. సారీ 1 lakh 10 lakh రికార్డ్స్ మాత్రమే స్టోర్ చేయగలం అనమాట. తర్వాత ఎస్క్యూఎల్కి వచ్చేసి స్టోరేజ్ లిమిట్ అనేది లేదు. ఇది ఎస్క్యూఎల్లో ఫస్ట్ ప్లస్ పాయింట్. స్టోరేజ్ లిమిట్ ఎంత? స్టోరేజ్ లిమిట్ అసలే లేదా అంటే డెఫినెట్లీ లిమిట్ ఉంది. ఈ స్టోరేజ్ లిమిట్ ఎలా డిఫైన్ అవుతుంది అంటే సిస్టమ్ స్టోరేజ్ని బేస్ చేసుకొని డిఫైన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక డేటాని స్టోర్ చేస్తున్నాము. అది ఎక్సెల్ షీట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా నోట్ ప్యాడ్లో స్టోర్ చేయవచ్చు, వర్డ్ డాక్యుమెంట్లో స్టోర్ చేయొచ్చు. ఎక్కడైనా మనం ఒక డేటాని స్టోర్ చేస్తున్నామంటే ఆ డేటా వచ్చేసి ఫైనల్గా మన సిస్టంలోనే స్టోర్ అవుతుంది. డేటా వచ్చేసి మన ల్యాప్టాప్లోనో సిస్టంలోనో స్టోర్ అవుతుంది. ఈ సిస్టంలో స్టోర్ అయినప్పుడు మన సిస్టమ్ ఒకవేళ 500 GB డేటాను స్టోర్ చేసుకోగలదు అనుకోండి. మీ ల్యాప్టాప్ స్టోరేజ్ 500 GBనో 1 TBనో ఉంటుంది అనుకోండి. ఇప్పుడు 1 TB కంటే ఎక్సెస్ డేటాను నేను స్టోర్ చేసుకోవాలంటే ల్యాప్టాప్ స్టోర్ చేసుకోగలదా? చేసుకోలేదు. ఎస్క్యూఎల్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి సిస్టమ్ స్టోరేజ్ కెపాసిటీకి ఈక్వల్గా ఇంచుమించుగా సిస్టమ్ స్టోరేజ్ కెపాసిటీకి సమానంగా ఉంటుంది అనమాట. సిస్టమ్ స్టోరేజ్ అయిపోయినప్పుడు ఎస్క్యూఎల్ కూడా స్టోర్ చేసుకోలేదు. ఈ స్టోరేజ్ని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ స్టోర్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. ఈ ఎస్క్యూఎల్లో స్టోరేజ్ లిమిట్ లేదు. మ్యాక్సిమం మన సిస్టమ్ స్టోరేజ్కి సంబంధించిన స్టోరేజ్ లిమిట్నే వాడుకుంటుంది. అంటే మనకు ఒక 100 MB డేటా అంటేనే మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఒక 50 lakh 60 lakh రికార్డ్స్ ఒక 100 MBలో డేటా స్టోరేజ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనకు 1 TB అంటే ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ స్టోర్ చేసుకోవచ్చో చెప్పలేము. అంత పెద్ద డేటాని మనము ఎస్క్యూఎల్ యూస్ చేసి ఒక నార్మల్ ల్యాప్టాప్లోనే స్టోర్ చేయగలము. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటో తెలుసుకుందాం. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే డేటాని మనం టేబుల్ ఫార్మాట్లో ట్యాబులర్ ఫార్మాట్లో స్టోర్ చేస్తే దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటారన్నమాట. అంటే మనం ఎక్సెల్ షీట్లో చూసిన విధంగా టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటే డేటాని దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రో ఇన్సర్ట్ చేస్తాను. అకౌంట్ ఐడి 1 అనుకుందాం. అకౌంట్ ఐడి ఆ పర్సన్ యొక్క అకౌంట్ ఐడి 1 అనుకుందాం. నేమ్ రామ్. అతను చేసిన ట్రాన్సాక్షన్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 200 అనుకుందాం. ట్రాన్సాక్షన్ అమౌంట్ 1000. ట్రాన్సాక్షన్ టైం, డేట్ అండ్ టైం వచ్చేసి ఇవాళ డేట్ ఇస్తున్నాను నేను. ర్యాండమ్ డేట్ ఇచ్చాను. రిసీవర్ అకౌంట్ వచ్చేసి అకౌంట్ ఐడి నెంబర్ 2కి పంపించాడు అనమాట. సిమిలర్గా ఇంకో ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తున్నాం. ఈ ట్రాన్సాక్షన్ చేసిన పర్సన్ యొక్క అకౌంట్ ఐడి వచ్చేసి 5 అనమాట. నేమ్ వచ్చేసి భీమ్. ట్రాన్సాక్షన్ ఐడి ఫర్ సపోజ్ 201 అనుకో. ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చేసి 500. సేమ్ డేట్లో చేశాడు. ఈ పర్సన్ అకౌంట్ ఐడి నెంబర్ 7 పర్సన్ అకౌంట్లోకి అమౌంట్ సెండ్ చేశాడు. ఇప్పుడు డేటా అనేది నేను 2 ట్రాన్సాక్షన్కి సంబంధించిన డేటా ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక టేబుల్ ఫార్మాట్లో ఉంది. ఈ కంప్లీట్ డేటా అంతా ఒక టేబుల్ ఫార్మాట్లో. దీన్ని స్ట్రక్చర్డ్ డేటా అని అంటాం అనమాట. డేటా ఎప్పుడైతే మనకి టేబుల్ ఫార్మాట్లో ఉంటుందో దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటాం.
ఈ టేబుల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. టేబుల్ అనేది మనం టెక్నికల్ టర్మినాలజీలో టేబుల్ని డిఫైన్ చేయాలంటే ఎలా చేస్తామంటే ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్తాం అనమాట. టేబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు రో అంటే ఏంటి, కాలం అంటే ఏంటి అసలు మీకేమన్నా ఎవరికైనా ఐడియా ఉందా? ఇది దీన్ని రో అంటాము, దీన్ని కాలం అంటాము అని ఏమన్నా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. కాలమ్స్ అంటే ఆల్ఫాబెటికల్ ఉన్నాయి కదా, వాటిని కాలమ్స్ అంటారు. ఇక్కడ ఎక్సెల్లో మనము ఆల్ఫాబెట్స్ రోస్ ని న్యూమరికల్ గా డినోట్ చేస్తాము, కాలమ్స్ ని ఆల్ఫాబెటికల్ గా డినోట్ చేస్తాము. కానీ నార్మల్ గా ఒకవేళ ఎక్సెల్ కాకుండా సపరేట్ గా టేబుల్ ఉంటాయి. హారిజంటల్ గా ఉండేది రోస్లు, కాల వర్టికల్ గా ఉండేది కాలమ్స్. హారిజాంటల్ గా రోస్ ఉంటాయి, వర్టికల్ గా కాలమ్స్ ఉంటాయి. ఇది నార్మల్ గా జస్ట్ మనం ఫిజికల్ గా ఓవర్ వ్యూలో చూడాలనుకుంటే. కానీ ఒక రోని టెక్నికల్ గా ఒక డేటా పర్స్పెక్టివ్ లో చూడాలంటే రో ఈస్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ స్టోర్ వన్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, వన్ పర్టికులర్ యాక్షన్ డీటెయిల్స్ కంప్లీట్లీ. ఇప్పుడు నేను రో నెంబర్ 2లో చూసుకుంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ 200కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. రో అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టోర్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ వన్ పర్టికులర్ యాక్షన్. రో అనే దాంట్లో మనము ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి సంబంధించి అయినా, ఒక పర్టికులర్ యాక్షన్కి సంబంధించి అయినా, ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్కి సంబంధించినవైనా కంప్లీట్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రో నెంబర్ 1లో మనకి ట్రాన్సాక్షన్ నెంబర్ 200కి సంబంధించి, ట్రాన్సాక్షన్ ఐడి 200కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్ ఎవరు చేశారంటే అకౌంట్ ఐడి నెంబర్ 1 పర్సన్ చేశాడు. అతని నేమ్ ఏంటి, రామ్. ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశాడు, 1000. ఏ టైంలో ట్రాన్సాక్షన్ చేశాడు, ఈ పర్టికులర్ డేట్లో ట్రాన్సాక్షన్ చేశాడు. కావాలంటే టైం కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఏ అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు, ఏ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు, ఇక్కడ రిసీవర్ అకౌంట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ రో అనే ప్లేస్లో మనము ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ అయినా, యాక్షన్ అయినా, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి సంబంధించి అయినా కంప్లీట్ డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సిమిలర్గా ట్రాన్సాక్షన్ నెంబర్ 201లో కూడా, ట్రాన్సాక్షన్ ఐడి 201లో కూడా మనం ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ రోలో తెలుసుకోవచ్చు, ఈ రోని బేస్ చేసుకొని తెలుసుకోవచ్చు. అదే కాలం అంటే ఏంటి అంటే కాలం ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ విల్ హ్యావ్ వన్ డీటెయిల్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్. కాలంలో ఓన్లీ ఒక్క డీటెయిలే ఉంటుంది అనమాట, కానీ అందరికి సంబంధించిన డీటెయిల్ ఉంటుంది. ఇప్పుడు నేను నేమ్ అనే కాలంని మాత్రమే డిఫైన్ చేశాను. ఇప్పుడు నాకు ఎవరెవరు ట్రాన్సాక్షన్స్ చేశారో ఆ నేమ్స్ అన్ని కావాలనుకోండి, ఏం చేస్తాను, ఓన్లీ నేమ్ అనే కాలంని మాత్రమే నేను బయటికి తీసుకొస్తాను అనమాట. ఈ నేమ్ అనే కాలంని మాత్రమే ఫెచ్ చేస్తే ఏమవుతుంది, నాకు ఎవరెవరు ట్రాన్సాక్షన్స్ చేశారో వాళ్ళ నేమ్స్ అన్ని నేను సపరేట్గా తీసుకురావచ్చు. ఇది ఓన్లీ వన్ డీటెయిల్. ఈ కాలంలో ఓన్లీ నాకు మాత్రమే, నేమ్స్ మాత్రమే వస్తాయి. వీళ్ళు ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేశారనేది ఈ నేమ్ అనే కాలంలో నేను తెలుసుకోవచ్చా?
తెలుసుకోలేము. ఓన్లీ నేమ్ అనే కాలంని యూజ్ చేసి వాళ్ళు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారనేది తెలుసుకోవడం పాసిబుల్ కాదు. వాళ్ళ అకౌంట్ ఐడి ఏంటి అనేది తెలుసుకోవడం కూడా పాసిబుల్ కాదు. వేరే ఏ డీటెయిల్ కూడా తెలుసుకోలేము అనమాట. కానీ ఒక్క డీటెయిలే తెలుసుకోవచ్చు. ఏదైనా ఒక్క డీటెయిల్, ఒక కాలంలో ఒక్క డీటెయిల్నే స్టోర్ చేసుకుంటాము. కానీ అందరి డీటెయిల్స్ని, ఆ పర్టికులర్ డీటెయిల్స్ నేమ్ అనే కాలంలో అందరికి సంబంధించిన నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్క డీటెయిలే కానీ అన్ని ఆబ్జెక్ట్స్కి, అన్ని యాక్షన్స్కి, అన్ని ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఆ డీటెయిల్ మనం కాలంలో స్టోర్ చేసుకుంటాము. ఈ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ని, అంటే ఈ డేటాని సిస్టమేటిక్ అరేంజ్మెంట్లో రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో స్టోర్ చేసుకునేదాన్ని టేబుల్ ఫార్మాట్ అంటారు. ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, ఎక్కడైతే ఒక రో అండ్ ఒక కాలం కలుస్తుందో ఈ ఇంటర్సెక్షన్ వచ్చేసి మనం సెల్ అని అంటాం అనమాట. సెల్. ఈ ఒక్క సెల్లో వచ్చేసి మనం ఓన్లీ 1 వాల్యూ స్టోర్ చేయగలం. 1 డిజిట్ కాదండి, ఒక వాల్యూ, ఒక కంప్లీట్ వాల్యూని స్టోర్ చేయగలం. ఒక సెల్లో ఒక వాల్యూ స్టోర్ చేసుకోగలం అనమాట. ఇది నార్మల్గా స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఆఫ్ డేటాకి ఓవర్వ్యూ. స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఆఫ్ డేటా అంటే ఒక టేబులర్ డేటా. ఈ టేబులర్ ఫార్మాట్ ఆఫ్ డేటా అనేది ఎట్లా డిఫైన్ చేస్తామంటే, ఈ డేటాని మనం ఎప్పుడైతే రోస్ అండ్ కాలమ్స్లో ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటామో దాన్ని స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఆఫ్ డేటా అంటాము. రో అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, సెల్ అంటే ఏంటి అనేది ఈరోజు అర్థం చేసుకునేదానికి ట్రై చేసాము. రేపటి నుంచి మనం వచ్చే సెషన్స్లో కంప్లీట్గా ఇన్స్టలేషన్ ప్రాసెస్ అండ్ ఎస్క్యూఎల్ ఎలా స్టోర్ చేసుకుంటుంది ఈ డేటాని, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఎలా వర్క్ అవుతుంది అనేది వచ్చే సెషన్స్లో చూద్దాం.